ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల మన జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీనికి కారణం మన దేశానికి మెజార్టీగా ఎల్ఎన్జి గ్యాస్ హార్మూజ్ జలసంధి నుంచి వస్తుంది. ఇప్పుడు అక్కడ రాకపోకలు ఆగిపోవడంతో ఎల్ఎన్జి గ్యాస్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ రేట్లను పెంచింది. మరోవైపు ఆయిల్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పెట్రోలియం, డీజిల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి నుంచి ప్రపంచానికి అవసరమైనటువంటి 20% క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. ఇప్పుడు అక్కడ రాకపోకలు ఆగిపోవడంతో వాస్తవంగా దాని ఎఫెక్టు ప్రతి ఇండియన్ పైన పడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి, తద్వారా ఆహార ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కు పెట్రోల్, డీజిల్ చాలా కీలకం కాబట్టి ఆహార ధరలు కూడా పెరుగుతాయి. మరోవైపు ఎల్ఎన్జి గ్యాస్ ధర పెరగడం కూడా ఇక్కడ యూరియా మీద ఎఫెక్ట్ చూపుతుంది. యూరియా మీద ఎఫెక్ట్ చూపడం అంటే పంటల పైన ఎఫెక్ట్ చూపడం. పంటలు ఎఫెక్ట్ చూపితే ఆటోమేటిక్గా ఆహార ధరలు పెరుగుతాయి, క్రాప్ ఈల్డింగ్ తగ్గుతుంది. తద్వారా భారతీయుడు ప్రతి ఇంట్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని విశ్లేషకులు అంచనా